మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఐసి చైర్మన్గా ఉన్నారు. 99-2004 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంఆర్ ప్రాపర్టీస్ లాంటి అంశాల్లో చాలా వెహిమెంట్గా అపోజ్ చేశారు. ఏంటి వాళ్ళకి ఇవ్వటం, ఎంఆర్ ప్రాపర్టీస్కి ఇవ్వటం చాలా తప్పు అని, కోర్టుకి వెళ్తాము, లేకపోతే మేము అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ విచారణ జరిపిస్తాం, అది ఇది అని చెప్పారు. తీరా 2004లో మీరు సీఎం అయిన తర్వాత మీరు చైర్మన్గా ఉండగా కూడా కొన్ని ల్యాండ్స్ మళ్ళీ ఎంఆర్ ప్రాపర్టీస్తో మళ్ళీ అంటే మిలాఖత్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి అది చేయటం ఎంతవరకు సొమ్మంటారు? ఒకటండి, ఇక్కడ విక్రమ్ గారు, గవర్నమెంట్స్ మారుతాయి, అగ్రిమెంట్స్ మారవుగా. అంటే మీరు అప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద అసెంబ్లీలో ఎంతో చర్చ జరిగింది. ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారంలో నేను ఫాలో అయ్యాను. ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారంలో దుబాయ్ కంపెనీకి మీరు ఇక్కడ ల్యాండ్స్ కట్టబెట్టడం తప్పు, దీనిలో కోట్లు చేతులు మారుతున్నాయి అనేటువంటి అంశం మీద చాలా గందరగోళం చేయడం జరిగింది. అయితే వన్స్ ద అగ్రిమెంట్ ఈజ్ కంప్లీటెడ్, ఆ తర్వాత మళ్ళా రోసీ గారి నాయకత్వంలో కమిటీ వేశారు. ఎవరు? రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే దాన్ని ఏం చేయాలి ఏంటని అన్ని లీగల్గా అన్ని చూసిన తర్వాత ఇది రద్దు చేస్తే ప్రమాదకరం, వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు, ఇది ఒక గవర్నమెంట్ మారినంత మాత్రం అది మీరు అది ఎంతవరకు జస్టిఫై చేస్తారు దాన్ని? తప్పదు. నేనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు రాజధాని నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ప్రాంతంలో పెట్టాలని నిర్ణయించాడు, అమరావతి అనే నిర్ణయం. రేపు మా అదృష్టం బాగుండో, చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం వల్ల, ప్రజల అదృష్టం వల్ల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకోండి, మేము అక్కడ పెట్టమని అంటే కుదురుతుందా? ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయానికి కొంత కమిట్మెంట్ అయిన తర్వాత దాన్ని వీ హ్యావ్ టు ఫాలో. అంటే అట్లాగే మీరు ఎన్నికలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నాం, ఎన్నికల్లో అది ప్రచారాంశాలుగా ఉపయోగించారు. మీరు పీపీఎల్ విషయం కూడా చూడండి, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారు, మేము వస్తే దీన్ని రివ్యూ చేస్తామని చెప్పారు. తిరిగి అవన్నీ వీళ్ళ అధికారంలోకి రాగానే మీరు, అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా, మీరు ఏపీఐసి చైర్మన్గా ఉండగా ఎంఆర్ ప్రాపర్టీస్ అట్లా చేశారు, అట్లా పీపీఎల్ కానివ్వండి. అంటే నేను అనేది ఎందుకంటే ఎంత నిజాయితీతో చేశారనేది నేను విక్రమ్ గారు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా మీరు ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అనేది స్థిరమైనది. ముఖ్యమంత్రులు, మంత్రివర్గాలు మారుతుంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ ప్రభుత్వం మారంగానే అగ్రిమెంట్ నల్ అండ్ వైట్ కాదు, నెంబర్ 1. అయితే ఆ అగ్రిమెంట్ను రివ్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రివ్యూ చేసుకుని లాకు చట్టానికి లోబడి కొంతమేరకు ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుందా లేదో పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ జరుగుతున్నటువంటి ఒక వ్యవహారాన్ని మీరు చేస్తున్నది తప్పు అని మేము అంటే, అది వెళ్ళిపోయిన తర్వాత దాన్ని రివ్యూ చేసి, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే రివ్యూ చేసి దాన్ని మాడిఫై చేయడానికి పనికి వస్తాం తప్ప మొత్తాన్ని రద్దు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు లీగల్గా. కాబట్టి వాటిని మాడిఫై చేయడానికి, వాటిని సక్రమంగా ఉంచడానికి పనికి వస్తాం తప్ప ప్రభుత్వాలు మారంగానే ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనేది ప్రజాస్వామ్యంలో కుదరదు. దాన్ని ఎంతవరకు మనం మాడిఫై చేయగలుగుతాం ఏమిటనేది, మీరు ఇందాక పీపీఏ గురించి చెప్పారు, లేదా ఈమార్ ప్రాపర్టీస్ గురించి చెప్పారు. దీని తర్వాత రోసీ గారు కమిటీ ఒకటి వేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, ఈమార్ ప్రాపర్టీస్ మీద ఇంతకుముందు వచ్చిన అభియోగాల మీద రోసీ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి దాన్ని రివ్యూ చేసి కొంత మాడిఫై చేసి ఉన్నంతలో బెటర్ పొజిషన్కి తీసుకురావడం జరిగింది. పీపీఎల్ కూడా అదే పరిస్థితి చేసి ఉంటారని అంటే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో నాకు తెలిసి దాదాపుగా 15 సభా సంఘాలు కానివ్వండి, ఎంక్వైరీలు కానివ్వండి అన్నీ చేశారు. కానీ ఏదైతే తమకు అనుకూలంగా ఉన్నాయో వాటిని మాత్రం పక్కన తీసేసి అవన్నీ చేసుకున్నారు అనేది ఒక ప్రజల్లో ఒక అభియోగం ఉండొచ్చు, అభియోగం ఉంది. నేను బేసిక్గా ఒకటే విక్రమ్ గారు, ఒక ప్రభుత్వం మారిన తర్వాత మరొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ని ఎంతవరకు మనం మాడిఫై చేయగలుగుతాము, ఎంతవరకు దీన్ని చేయగలుగుతాము అనేది లీగల్ ఆస్పెక్ట్లో కూడా చూడవలసిన అవసరం ఉంది. రివ్యూ చేశారు కదా, రివ్యూ చేసి సాధ్యమంతా మాడిఫై చేశారు. మాడిఫై చేసినప్పుడు ఏమంటారంటే, కొంతమంది ఇది వాళ్ళకు అనుకూలంగా ఉంటేనేమో యాక్సెప్ట్ చేశారు, అనుకూలంగా లేదని తీసేశారు అంటారు. అది ఒక అభియోగం మాత్రమే. కానీ ఒక ప్రభుత్వం మారినప్పుడు, ప్రభుత్వం ఒక ప్రైవేట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ ప్రభుత్వాలు మారంగానే అగ్రిమెంట్స్ రద్దు కావు. అట్లా రద్దు అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా అగ్రిమెంట్స్ రద్దు అవుతాయి, ప్రాజెక్ట్స్ కొలాప్స్ అయిపోతాయి. అలా ఉండదు. ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు మారుతారు తప్ప ప్రభుత్వాలు మారవు. కాబట్టి దాన్ని మాడిఫై చేసుకుని
అంతకుముందు విమర్శ చేసినప్పటికి కూడా ఒకసారి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఇది అమ్మటం తప్పు అన్నాం, అమ్మేశారు, అగ్రిమెంట్ అయిపోయారు, డబ్బులు తీసుకున్నారు, గవర్నమెంట్ వాడేసుకుంది, అమ్మటం తప్పు అన్నారు కాబట్టి ఇది క్యాన్సిల్ చేయమంటే కుదరదు కదా. అంత టెక్నికల్గా రీచ్ చేసేసుకున్న తర్వాత అమ్మటం మీరు తప్పు అని ఆ రోజున పాలసీగా మేము చెప్పాం. ఏదైనా ఒక విషయం ఉంటే వాళ్ళు తప్పు చేశారు, దాన్ని ఎక్స్పోజ్ చేయడం తప్ప నల్ అండ్ వైడ్ మీ ట్రాన్సాక్షన్ అంతా నల్ అండ్ వైడ్, మీ భూమి మాకు ఇచ్చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామంటే సాధ్యపడదు. అది ప్రభుత్వాలు మారుతుంటాయి, నిరంతరం మారుతుంటాయి, కానీ వ్యక్తులు మారుతారు తప్ప ప్రభుత్వ అగ్రిమెంట్లు మారవు. అయినా వాటిని రివ్యూ చేసుకునేటటువంటి అవకాశం కొత్త ప్రభుత్వాలకు ఉంటుంది. రివ్యూ చేసి కొంత ప్రభుత్వానికి అనుకూలంగాను ప్రజలకు మేలు చేసే విధంగాను వాటిని మార్చబడుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే జరిగి ఉండాలి. ఇమార్ ప్రాపర్టీస్ కానీ, పీపీ అగ్రిమెంట్స్ కానీ, మరొకటి కానీ అన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని రివ్యూ చేయడం జరిగింది, దాన్ని మాడిఫై చేయడం జరిగింది. అంటే మీరు ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలో దాదాపుగా 1,00,000 ఎకరాల భూములు ఏదైనా కానివ్వండి, సెజ్జులు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఇచ్చిన మాట వాస్తవం కదా? భూములు ఎక్విజిషన్ లేకోకుండా ఏ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగదండి. ఎక్విజిషన్ ఉండాలి. దట్ మస్ట్ బి రీజనబుల్ ఎక్విజిషన్. రైతులను కన్విన్స్ చేయాలి. ఆ రోజున చట్ట ప్రకారం చేశారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఈ రోజు చట్టం మారింది ఎక్విజిషన్, ఆ రోజు చట్టం వేరుగా ఉన్నది. ఇవాళ చాలా కఠినత్వంగా ఉన్నది, రైతులకు చాలా అనుకూలంగా ఉన్నది. రైతులకి అనుకూలమైనటువంటి ఈ చట్టం ఇవాళ ఉంది. ఆ రోజు 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత మారింది, రైతులకు అనుకూలమైన ఉంది. ఆ రైతులకు అనుకూలమైన చట్టం ప్రకారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న కాదని ఎవరంటారండి?